గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీల మోత రేపటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన ఛార్జీలు. ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం. జీవనోపాధి మెరుగుపరిచే చర్య అన్న సీఎం చంద్రబాబు. గ్రామాన ఓట్ చోరీ అంశాన్ని ప్రచారం చేయాలి. సంతకాల సేకరణ వేగవంతం చేయాలన్న టీ కాంగ్రెస్ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై టీ బీజేపీ కసరత్తు. అభ్యర్థి ఎంపికకు 3 మెన్ కమిటీ ఏర్పాటు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న మంత్రి పొన్నం. వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలి. రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే చర్యలు తప్పవన్న మంత్రి తుమ్మల. జనవరిలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం. 2 నెలల్లో టెండర్ ప్రక్రియ మొదలు పెడతామన్న మంత్రి కోమటిరెడ్డి. తుడా పరిధిలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. తిరుపతి అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణ. నడవడానికి ఇబ్బందులు పడుతోన్న పాదచారులు. విశాఖ జిల్లా భీమిలిలో గన్ మిస్ఫైర్. నౌకాదళ ప్రాంగణంలో ఘటన. సెక్యూరిటీ మృతి. కడపలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్యటన. శక్తి సదన్ రికార్డుల్లో అక్రమాలపై రాయపాటి శైలజ ఆగ్రహం. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రావణ దహనం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు హాజరు. జంట జలాశయాల నుంచి మంచినీరు విడుదల. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం. ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం దాడి. శ్రీకాకుళం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ పర్యటన. పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశం. ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లో భారీ పేలుడు. కోచింగ్ సెంటర్ ఘటన. పలువురికి గాయాలు. సోషల్ మీడియాలో ట్రోల్స్ తో జన్నాయక్ కాలేరు. బీహార్ పర్యటనలో రాహుల్ పై ప్రధాని సెటైర్లు. మావోయిస్టులు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. చర్చల ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పిన అమిత్ షా. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ లో పర్యటించనున్న బ్రిటిష్ ప్రధాని. భారత్ యూకే సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని అంచనా. యుఎన్ జనరల్ అసెంబ్లీలో అణ్వాయుధాల నియంత్రణపై చర్చ. అణ్వస్త్ర కట్టడికి భారత్ కట్టుబడి ఉందన్న విదేశాంగ శాఖ సెక్రటరీ. ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. ప్యాసింజర్ రైలు దగ్ధం. 30 మందికి గాయాలు. అరేబియా సముద్రంలో బలపడిన శక్తి తుఫాన్. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన. వెస్టిండీస్ తో తొలి టెస్టులో భారత్ విజయం. ఇన్నింగ్స్ 140 పరుగులతో గెలిచిన టీమిండియా.